నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మందు బాబులకు ఏపీలోని మందు బాబులకు మీకు ఒక గుడ్ న్యూస్ అండ్ ఎగిరి గంతేసే వార్త. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నూతన మద్యం పాలసీ తీసుకొస్తున్న అక్టోబర్, ఇది ఆగస్ట్ సెప్టెంబర్ 1 నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి, సెప్టెంబర్ కదా, అక్టోబర్ నుంచి నూతన మద్య పాలసీ విధానాన్ని తీసుకొస్తుంది. సో దీంట్లో ఏంటంటే మంచి బ్రాండ్స్, నాణ్యమైన ధర, నెక్స్ట్ కల్తీ లేకుండా ఉండడం, నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్. సో కరెక్ట్గా మీరు కట్టిన రూపాయి డబ్బులు ఏవైతే ఇస్తారో నేరుగా ప్రభుత్వానికి వెళ్తే నెక్స్ట్ ఎక్కడ అవకతవకలు జరగవు, ఎక్కడ కల్తీ ఉండదు. సో గత ప్రభుత్వంలో మీకు గుర్తుందో లేదో, వైసీపీ ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ మాట్లాడుకున్నాం. క్వార్టర్ సీసీ ఎంత ఉండేది వైసీపీలో? ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం క్లియర్ గా చూడండి. ఆల్మోస్ట్ 180 నుంచి 220 డిఫరెన్స్ లో ఉండేది క్వార్టర్. ఇప్పుడు దీన్ని 80 నుంచి 90 రూపీస్ పెట్టే యోచనలో ఉంది. మినిమం ఉంటే 80 ఆర్ 90. నెక్స్ట్ క్వాలిటీ చాలా చీప్ ఉండేది, ఇప్పుడు నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫేక్ బ్రాండ్స్ ఉండేవి మనకి, ఇప్పుడు ఒరిజినల్ బ్రాండ్స్. సో న్యూ ఇంకా ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో, సో ఎగిరికి అంతేసే పడతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 180 నుంచి 220 రూపాయలు. ఓకే, ఇప్పుడు ధర ఎంత? 80 నుంచి 90. అంటే ఆల్మోస్ట్ మనకి 100 నుంచి 130 వేరియేషన్ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 100 to 130 రూపీస్ డిఫరెన్షియేషన్ ఉంది. ప్లస్ దీంతో పాటు ఒక క్వాలిటీ కూడా ఉంది. సో గత ప్రభుత్వంలో వీళ్ళు చేసినవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకుని నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి వీళ్ళు ఏకంగా 6 రాష్ట్రాలు తిరిగారంట. కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, 6 రాష్ట్రాలు తిరిగి అక్కడ మద్యం పాలసీ ఏ విధంగా అమలు చేస్తున్నారో, అక్కడ క్వాలిటీస్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా ఇస్తే బాగుంటుందో మొత్తం పరిశీలించి సేమ్ ఇదే ఇంప్లిమెంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఏపీలో ఇంట్రడ్యూస్ చేసింది కూటమి ప్రభుత్వం. ఆల్మోస్ట్ ఇప్పుడు 80 నుంచి 90 రూపీస్ మనకి వస్తున్నాయంట. సో మందు బాబులు మీకు ఎగిరి గంతేసే వార్త. కానీ ఒకటి చెప్తాను, మోతాదులో మద్యం తీసుకుంటాం మంచిదే, బట్ ఎక్కువగా అతిక్రమించి మనం మద్యం తాగినట్టయితే మనకి అది ఆరోగ్యానికి హానికరం. సో వీళ్ళు ఎన్ని పాలసీలు తీసుకొచ్చినా ఏమొచ్చినా, ఏ ప్రభుత్వం అయినా సరే, ఒకటి చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా సరే లిక్కర్ని వనరుగా చూడడం, అంటే మనీగా చూడడం, గవర్నమెంట్ సీట్స్, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్కి ఏంటి, పెట్టుబడులు పెట్టించాలి, సంపద సృష్టించాలి, రాబడి తప్పించాలి, నెక్స్ట్ ఆదాయం రావాలి, ఆ విధంగా నడవాలి. కానీ లిక్కర్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ రన్ చేస్తా ఫెయిల్, అది రన్ చేస్తే. సో ఈ ప్రభుత్వం అది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ చాలా అంటే చాలా అవకతవకలు జరుగుతున్నాయి. సో కల్తీ మద్యం, నెక్స్ట్ కరెక్ట్ మద్యం, అవి ఏంటో గుర్తించండి. మందు బాబులారా తస్మా జాగ్రత్త. ఒకటి, ఈ ప్రభుత్వం ఏదో వాళ్ళ ఆదాయం కోసం ఇలాంటివి చేస్తుంది, కానీ తాగే ముందర, చేసే ముందర ఒక్కసారి మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులు, మిమ్మల్ని నమ్ముకున్న భార్యలు, పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మ్యాక్సిమం ఇలాంటి వాటి జోలికి వెళ్ళకపోతేనే మంచిదని మా అభిప్రాయం. సో ఏ వచ్చినా ఏం చేసినా ప్రభుత్వానికి కావాల్సిన పైసలు, మీ ఆరోగ్యం వాళ్ళకి ఏం అవసరం లేదు. మీ తాగి హెల్త్, లివర్ ఖరాబ్ అవుతూనే వాళ్ళకి ఆదాయం వస్తుంది. వాళ్ళు అవి చూస్తారు, మిమ్మల్ని కేవలం 100 రూపాయలు 1000 రూపాయలు నోటుగా చూస్తారు. కానీ మనం మనుషులు, మీరు ఏమైనా పని చేసేటప్పుడు ఒక్కసారి మీ ఫ్యామిలీని గుర్తు చూసుకోండి. అంటే ఎప్పుడైనా తాగొచ్చు, మోతాదులో తాగొచ్చు, బట్ రోజు ఇది ఒక హ్యాబిట్గా పెట్టుకుంటే మాత్రం జీవితాలు అల్లకొలంలో అయిపోతాయి. అది ఫ్రీగా ఇచ్చినా, తక్కువ ధర చేసినా. సో అవి దృష్టిలో పెట్టుకోండి, అడుగులేయండి. కానీ మొత్తానికి ఏంటంటే ఎగిరి గంతేసే వార్త ఏంటంటే మద్యం రేట్లు తగ్గబోతున్నాయి. నూతన మద్యం పాలసీ అక్టోబర్ నుంచి స్టార్ట్ కాబోతుంది ఏపీలో. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్, సైనింగ్ ఆఫ్.